మీ ఇండస్ట్రీ నటుడు, నేను పేరు చెప్తున్నాను, ప్రకాష్ రాజ్ గారు, వారు మాట్లాడుతూ రామలక్ష్మణుల గురించి వాళ్ళు నార్త్ నుంచి సౌత్ వచ్చిన వలస కూలీలు అని చెప్పి చాలా దుర్మార్గంగా మాట్లాడారు. దుర్మార్గం అంటే అజ్ఞానం ఒకటి, ఉమ్, తర్వాత కండకావరం ఒకటి. ఉమ్, అంటే అజ్ఞానంతో కూడుకున్న కండకావరం ఇది. అది నేను చూశాను, అది ఉమ్, నేను కావాలని చూశాను, నేను చాలా అప్సెట్ అయ్యాను. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఏ గ్రేట్ సైంటిస్ట్, ఆటం బాంబ్ కనిపెట్టిన గ్రేట్ సైంటిస్టు, లేకపోతే ఒక మహానుభావుడు, అంటే గ్రేట్ పీపుల్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాడు చాలా గొప్ప సైంటిస్టు, గొప్ప డాక్టర్, గొప్ప ఇంజనీర్ అనుకుందాం. వాడికి మాట్లాడటం తెలియదు అనుకోండి, వాడు వేస్ట్ ఫెలో కింద లెక్క. ఉమ్, అంటే వాడికి ఉన్న జ్ఞానం అంతా కూడా నశించిపోయినట్లు లెక్క. అసలు మనిషితోటి నువ్వు ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తి నువ్వు ఎంత గొప్ప సైంటిస్ట్ అయితే మనకేంటి? ఇది అంతే. అసలు నువ్వు చరిత్ర తెలియకుండా క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టిందో తెలియకుండా ఉత్తర దేశం నుంచి సౌత్కి రావటం ఏంటి? పైగానేమో పండు కోసుకుంటే అక్కడ రావణాసుడు అడ్డుపట్టడం ఏంటి? ఇతిహాసాలు, పురాణాలు మన పెద్దలు చెప్పింది అది అసలు రామాయణం, మనకే పూర్తిగా తెలియదు. కాకపోతే మన రాముని పూజిస్తాం. ఇంకోటి ఏంటంటే మనోభావాలు దెబ్బ కొట్టడం. ఈ దేశంలో బతుకుతూ, ఇక్కడ నీళ్లు తాగుతూ, ఇక్కడ సంపాదిస్తూ, ఇక్కడ దేవుడిని తిట్టడం ఏంటి? మహాపాపం కదా. అది ఏమనాలా? మూర్ఖత్వం అనాలా? అజ్ఞానులు అనాలా? రాక్షసులు అనాలా? ఏమనాలి వాళ్ళని? ఈ సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది? కొన్ని లక్షల సంవత్సరాల క్రితం పుట్టింది. ఈ సనాతన ధర్మాన్ని విమర్శించి రాముడు లేడు, కృష్ణుడు లేడు, నార్త్ నుంచి వచ్చాడు, సౌత్ నుంచి వచ్చాడు, ఏంటి అసలు? ఏమన్నా అసలు ఉందా? నమ్మకపోవడం అనేది నాస్తికులు వాళ్ళొక సపరేట్. నమ్మకపోవటం ఓకే, కానీ విమర్శించటం ఇన్ని కోట్ల మంది మనోభావాల్ని మనం ఇప్పుడు ఓకే. నీకు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయి, నాకు ఆ పార్టీ అంటే ఇష్టం, అని చెప్పి ఇంకో పార్టీని తిట్టే రైట్ నాకు లేదు. కరెక్ట్. ఈ పార్టీని మెచ్చుకునే రైట్ నాకు ఉంది. కరెక్ట్. అసలు ఎంత రెవల్యూషన్ వచ్చేసింది. నార్త్ ఇండియా అంతా కూడా హిందూ సంఘాలు నాకు ఫోన్లు వచ్చింది, చెప్పకూడదు ఇంకా ఓపెన్, మీరు అడిగారు కాబట్టి ఇంకా ఇంటర్వ్యూ కాబట్టి నేను తప్పించుకోలేను. నాకు 20 మంది ఫోన్ చేశారు, అన్న నువ్వు కత్తి పట్టుకుంటే నువ్వు వదిలిపెట్టు, నాకు తెలుసు, నువ్వు ఒకసారి ఇదే వ్యక్తికి నువ్వు ఒకసారి శిక్ష వేసావు, నాకు మా అందరికీ తెలుసు. మీరేనా అది? బ్యాన్ వెనకాల ఉంది మీరేనా? వదిలిపెట్టినండి వాడిని, తప్పుడు మాటలు మాట్లాడుకోండి. కాకపోతే ఎన్ని చెప్పుకోకూడదు. అతను అడిగితే చెప్తాడు కదా, మా ఇంటికి రావడం, నాతో సారీ చెప్పించుతా, అప్పుడు వదిలిపెట్టా. ఇండస్ట్రీలో ఎవరు దాని గురించి మాట్లాడలేదు. కాస్త వివరంగా చెప్పండి. అది అయిపోయింది, గతం పాస్ట్ ఇస్ పాస్ట్. జరిగింది. జాతిని అవమానించాడు. నేను అప్పుడు మూవీ ఆర్టిస్ట్లో నేను ఇంకా వైస్ ప్రెసిడెంట్ కూడా కాదు, మామూలుగా మెంబర్గా ఉన్నాను. అప్పుడు వచ్చిన కొత్త హైదరాబాద్. అందరిని అడిగాను, ఎవడో పట్టించుకోవట్లేదు. ఏంటి పట్టించుకోరా? జాతిని, ఒక తెలుగు జాతిని అంటే అందరినీ అన్నట్టే కదా. అంతే. శివకృష్ణ వోంట్ లీవ్ ఎనీబడీ లైక్ దట్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ యాక్షన్. నాకున్న లీగాలిటీ, నాకున్న పొలిటికల్ జ్ఞానం, లేకపోతే ఇంకోటి, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టా. వచ్చాడు ఇంటికి, పెట్టిన తర్వాత మొత్తం స్తంభించిపోయింది. మూవీ ఆర్టిస్ట్కి పని చేయడానికి అవకాశం లేకుండా పోయింది. పాపం నాగార్జున అప్పుడు వైస్ ప్రెసిడెంట్, అప్పుడు ఏ మాట కమాట నాగార్జున అప్రిషియేట్ చేయాలి. ఆయన సపోర్ట్ చేశారు. ఆయన ఫోన్ చేశాడు, అక్కడ ఎక్కడో మాల్దీవ్స్లోనే ఎక్కడ ఉన్నాను, ఏంటి శివకృష్ణ గారు అట్లా జరిగి నేను ఉన్నది చెప్పాను. జాతిని అవమానించాడు అంటే పౌరుషం లేదంటే వదిలేద్దాం. నో ఐ వోంట్ ఇవ్వను, యూ ప్లీజ్ గో. ఐ డూ అప్రిషియేట్ నాగార్జున. నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళింది, ఇది సమస్య లేదు, అంత లీగల్గా ఉంది. ఏం చేస్తారు? వారం రోజులు తర్వాత ఎవరెవరితోటో పట్టుకుని రికమెండేషన్ చేసుకుని వస్తే అప్పుడు చెప్పుకొచ్చా, అందరి ముందు సారీ చెప్తే వదులుతాను. ఏదో నటించాడు అలా అలా అన్నాడు. నథింగ్, ఐ వోంట్ లీవ్. దిస్ ఈజ్ శివకృష్ణ. సెన్సార్ బోర్డునే పిచ్చెక్కిచ్చా, సెంట్రల్ గవర్నమెంట్ అని. ఇండివిజువల్ ఎంత అంటే లెక్కల్లో ఉన్నది పీనట్. సూపర్ సార్. అయితే గవర్నమెంట్లోనే నేను చేయలేనటువంటి పనులు సాధించానే కరప్షన్ మీద. ఇది ఎంత నాకు, ఇది ఒక ఇండివిజువల్ ఎంత నాకు తప్పు కదా అది. అది అంటే సార్ చెప్పాడు, సారీ అన్నాడు. ఓకే, నవ్ యూ కెన్ గో హెడ్ అన్న. నాగార్జున ఫోన్ చేసి ప్లీజ్ గివ్ హిమ్ పర్మిషన్ అన్నాడు. నువ్వు ఏదైనా చేసుకోవయ్యా,
నువ్వు అసలు ఎవడు అసలు 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 హిందూ ధర్మాన్ని హిందూ అంటే ఎవడు అసలు రాముడు ఏంటి అసలు ఎటువంటి సాంప్రదాయాలు ఎటువంటి మహానుభావులు ఎటువంటి ఋషులు మనకున్న సాంప్రదాయాలు ఎక్కడున్నాయి గడపకి రంగు పసుపు పుస్తాం క్రిములు రాకుండా కల్లాపు జల్లిస్తారు తర్వాత ఏంటంటే క్రిములు రాకుండా కాళ్ళు కొడుకోమని చెప్తారు మాతృదేవో భావ పితృదేవో భావ ఆచార్యదేవ తల్లిదండ్రులు పూజించాలా తల్లిదండ్రుల్ని మనం జీవితంలో వృద్ధాప్యంలో వాళ్ళని మనం చూడాలా అందరినీ ప్రేమించ అసలు ఏ మతంలో ఇవన్నీ ఎవడు చెప్పాడు ఇవాళ చెకోస్లోవేకియా జర్మనీ రష్యా గిరితే ఎక్కడ చూసినా మీకు హిందూసమే బయట దేశాల్లోనేమో మొత్తం అంతా హిందూస్ కింద మారుతున్నారు ఇక్కడేమో ఇక్కడ కన్వర్టెడ్ ఏమో ఇక్కడ తిడుతున్నారు ఒక్కడు మాట్లాడు ఒకడికి పౌరుషం లేదు మన అసలు హిందూ అనకూడదు కానీ మనకి పౌరుషాలు లేవు అంతే దట్స్ ద మెయిన్ డ్రాబ్యాక్ తిరగబడద్దు నేను ఒక్కడిని తిరగబడితే ఏమొస్తుంది ఇలా ఇంతమంది కలుస్తేనే కదా ఏదైనా జరిగేది ఎవరికి అది మన దగ్గర పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మనకెందుకులే అరే మనకెందుకులే ఈ దేశంలో ఈ పుణ్యభూమి కర్మభూమి వేదభూమిలో పుట్టి మనం మన జాతిని మన గౌరవాన్ని మన దేశాన్ని అవమానిస్తుంటే నీకు బాధ్యత లేదా అంటే ఎంతసేపు డబ్బులు సంపాదించేసుకుని బతుకుతావా రేపొద్దున ఇంటికి వచ్చి నరికేస్తారు వాళ్ళు అప్పుడు ఏం చేస్తావు అప్పుడు నీకు ఎవడో హెల్ప్ చేయడు ఎందుకంటే మనకు పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే హిందువులు ఇప్పుడు సోకాల్డ్ హిందూస్లో పక్కింట్లో ఏదైనా జరుగుతుంటే ఎవడు రాడు కదా మనకెందుకు వెళ్ళిపోతాం రోడ్డు మీద ఎంత దౌర్భాగ్యం అండి ఉండాలి కదా ఇంగిత జ్ఞానం ఉండాలి ఏదో నాకు పక్కింట్లో ఏదైనా జరుగు మనం వెళ్ళాలి కష్టం ఏంటో తెలుసుకోవాలా అందరు సొసైటీలో బతుకుతున్నాం అది ఏమీ లేదు ఎంతసేపు నేను నా సంసారం నా పిల్లలు నా డబ్బు మనకు రాలేదు కదా మనకు రావడం కదా ఎప్పుడో దేశం మీద పడతారు అయిపోయింది కదా 800 సంవత్సరాలు నరకం అనిపించాం కదా వీళ్ళతోటి కొన్ని వేల గుళ్ళు పోయినాయి కదా ఈ భారతదేశం ఇంకోటి తెలుసా మీకు బ్రిటిషర్స్ మన దగ్గర దొంగతనం చేసిన బంగారం కానీ ఇంకోటి కానీ మొత్తం పట్టుకెళ్ళిపోయింది మనం లెక్కేసి వస్తే $45 ట్రిలియన్ అబ్బా 45 లక్షల కోట్లు మన దగ్గర మోసం చేసి పట్టుకుపోయి మన దగ్గర పరిపాలించి పట్టుకుపోయింది ఎవరికి చరిత్ర తెలియదు అసలు దేశానికి సరిహద్దులు ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు ఇది అఖండ భారతం 15 దేశాలు మనది అఖండ భారతం అంటే 15 దేశాలతో కూడుకున్నది అఖండ భారత్ ఎవరికి తెలుసు కంబోడియా దగ్గర నుంచి తీసుకోండి మలేషియా సింగపూర్ అటు ఫిలిప్పైన్స్ ఇటు ఇండోనేషియా ఇలాగొచ్చేట్టుగా ఆఫ్ఘనిస్తాన్ ఇలాగొస్తే ఈజిప్టు ఏ పార్ట్ ఆఫ్ రష్యా ఇక్కడ టిబెట్ పాకిస్తాన్ ఇవన్నీ వెళ్ళిపోయింది శ్రీలంక 15 దేశాలు బోర్డర్ దిస్ ఈస్ కాల్డ్ అఖండ భారత్ ఎవరికి తెలుసు భారతదేశం అంతసేపు కాశ్మీరే సరిగ్గా తెలియదు వీళ్ళకి అసలు ఈ దేశానికి ఎన్ని వేల కిలోమీటర్ల బార్డర్లు ఉన్నాయి ఒక రాజకీయ నాయకుడు తెలుసా చెప్పమానండి ఎవడన్నా నేను చెప్పినట్టుగా స్పాట్గా చెప్పమానండి చూస్తా 4250 కిలోమీటర్లు బంగ్లాదేశ్ తోటి 3300 పాకిస్తాన్ తోటి ఉంది 3600 ఏమో అతను పాకిస్తాన్ చైనా ఒకటి తోటి మొత్తం కలిపితే 11,450 ఎన్నో ఉన్నాయి ఒక 10 ఇటు 11,000 కిలోమీటర్లు సరిహద్దులు తెలియదు ఏమీ తెలియదు రాజకీయం గురించి మాట్లాడతావు ఏం మాట్లాడుతున్నారు మీరు దేశ సరిహద్దులు తెలియదు నువ్వు అసలు దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు నువ్వు రాజకీయ నాయకుడు వింటరా అలా నాకు తెలియక అడుగుతా అందరూ అని కాదు సుమా మహానుభావులు దెర్ ఆర్ గ్రేట్ పీపుల్ గ్రేట్ నాయకులు ఉన్నారు ఇక్కడ అన్ని చోట్ల ఉన్నాను బట్ మోస్ట్లీ మనం ఎక్కడ దెబ్బతిన్నాం 60% ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఆవేదన అండి నా బాధ అనిపించేస్తుంది కదా ఎంత బాధ అనిపిస్తుంది దేశ సరిహద్దులు తెలియదు దేశం గురించి నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు సమానత్వం అంటావు ఏంటి సమానత్వం ఎక్కడుంది సమానత్వం నువ్వు వాట్ ద హెల్ యూఆర్ టాకింగ్